నీట్ పరీక్ష లీక్తో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పేరెంట్స్ తమ నగలు అమ్మే పిల్లల్ని చదివించారని, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే లీక్ జరిగిందన్నారు రాహుల్. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు, ప్రభుత్వం చేసిన నేరమంటూ మండిపడ్డారాయన. ప్రతిసారి పేపర్ లీక్ మాఫియాతో విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని, అయినా దోషులు తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని అమృతకాలం దేశానికి విషయోగంగా మారిందన్నారు రాహుల్. నీట్ పరీక్ష లీక్తో 22 లక్షల మంది విద్యార్థుల కలలు చిన్నాభిన్నమయ్యాయన్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల కఠోర శ్రమ, త్యాగాలు వృధా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పేరెంట్స్ తమ నగలు అమ్మి పిల్లల్ని చదివించారని, రాత్రింబవళ్లు కష్టపడి పరీక్ష రాస్తే వారికి లభించిన ప్రతిఫలం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి వల్లే లీక్ జరిగిందన్నారు రాహుల్. ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు, ప్రభుత్వం చేసిన నేరమంటూ మండిపడ్డారాయన. ప్రతిసారి పేపర్ లీక్ మాఫియాతో విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారని, అయినా దోషులు తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ప్రధాని అమృతకాలం దేశానికి విషయోగంగా మారిందన్నారు రాహుల్.